హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజీవాల్. దిస్ ఈస్ గణేష్. మహాభారతంలో చనిపోయిన కర్ణుడు మళ్ళీ పుడతాడా? కర్ణుడు అశ్వత్థామ స్నేహితుల కలియుగం చివర వీరిద్దరు కల్కికి అండగా ఉంటారా? ఇదంతా గత 3 వారాలుగా మొదలైంది. అంటే కల్కి మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా మందికి ఉన్న డౌట్స్. మహాభారతం చదివిన వారు కాకుండా దానవీర సూరకర్ణ ఇలాంటి సినిమాలు చూసి అదే ఊహలు ఉండి మహాభారతం తెలిసిన వారి ముందుకు వెళ్ళి గొప్పగా మాట్లాడడం ద్వారా మీరే నవ్వుల పాలవుతారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే ఓ చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మూవీస్, సీరియల్స్ ఆర్ సిరీస్ మన మైథాలజీ ఎలా ఉందో అలాగే తీయడం కుదరదు. ఎందుకంటే మూవీ స్క్రిప్ట్ అనేది వేరేలా ఉంటుంది. సో మూవీస్ ను చూసి భ్రమలో ఉండకండి. కుదిరితే చదివి తెలుసుకోండి, లేదా కుక్కు ఎఫ్ఎంలోనైనా వినండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కుక్కు ఎఫ్ఎం లింక్ అయితే ఇస్తాను. డౌన్లోడ్ చేసుకుని మన కూపన్ తో సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 50% ఆఫ్ కే వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడం కోసం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ప్రీవియస్ గానే కర్ణుడి గురించి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పైన ఐకార్డ్స్ లో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇక మహాభారతాన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ముందు కర్ణుడి గురించి తెలుసుకుందాం. దంపత్పౌడు అనే రాజు 1000 కవచాలు కలిగిన వరంతో త్రిలోకాధిపత్యం కోసం ఎంతో మందిని బాధిస్తాడు. అలా నరనారాయణులతో చేసిన యుద్ధంలో తన 999 కవచాలను కోల్పోతాడు. ఆఖరిగా ఒక కవచం మిగిలి ఉన్నప్పుడు సూర్య భగవాను రక్షించమని కోరతాడు. ఆ ఒక్క కోరికతో సూర్యపుత్రునిగా కుంతి గర్భంలో జన్మిస్తాడు. అతడే కర్ణుడు. ఇక కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న వారంతా ఆ పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణుడి సమక్షంలో యుద్ధం చేశారు. అంటే ధర్మస్థాపనలో భాగం అవ్వడంతో మోక్షం పొందారు. అంతకంటే ముందు గాంధారి, ధృతరాష్ట్రుడు, కుంతి, సుభద్ర వీరందరూ కోరడంతో యుద్ధంలో చనిపోయిన వారందరినీ కొంతసేపు ప్రత్యక్షమయ్యేటట్టు చేస్తాడు వ్యాస మహర్షి. అయితే కర్ణుడు కూడా ప్రత్యక్షమయ్యి కుంతి పాండవులతో కొద్దిసేపు ఉంటాడు. తర్వాత వారికి తక్కిన లోకాలకి వారు వెళ్ళిపోతారు. సో కర్ణుడికి మరో జన్మ లేదు. ఇక సినిమా విషయానికి వస్తే కర్ణుడు కలియుగం చివర వస్తాడు. అశ్వత్థామ, కర్ణుడు కల్కికి అండగా ఉంటారు అన్నట్లుగా చూపించారు. సో అది అబద్ధం. మహాభారతంలో, కల్కి పురాణంలో ఎక్కడా లేదు. మూవీ డైరెక్టర్ నాగశ్విన్ ఇద్దరు మంచి యోధులు అధర్మం వైపు యుద్ధం చేసి సరైన ఎండింగ్ లేకుండా వాళ్ళ జీవితాలు ముగిసిపోయాయి. కాబట్టి ఈ మూవీలోని ఆ 2 క్యారెక్టర్స్ కి ప్రాపర్ ఎండింగ్ ఇవ్వాలి అని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సో మహాభారతంలో, కల్కి పురాణంలో కర్ణుడు, అశ్వత్థామ కల్కికి అండగా ఉంటారనేది అబద్ధం. కర్ణ, అశ్వత్థామ మంచి స్నేహితుల. ఒకరోజు కర్ణుడు యుద్ధ విద్యలు నేర్చుకోవడానికని గురు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి నాకు యుద్ధ విద్యలు నేర్పించండి అని అడుగుతాడు. అయితే నేను బ్రాహ్మణులకు యుద్ధ విద్యలు నేర్పించను అని అంటాడు. అయితే నువ్వు బ్రాహ్మణులకు యుద్ధ విద్యలు నేర్పించకపోతే నీ కొడుకు కూడా నువ్వు నేర్పించకూడదు. ద్రోణాచార్యుడిని వ్యతిరేకిస్తాడు. ఆ వ్యతిరేకతనే కర్ణ, అశ్వత్థామల మధ్య స్నేహంగా మారింది. ఇది కూడా మహాభారతంలో ఎక్కడా లేదు. ఇకపోతే కలియుగం చివర అశ్వత్థామ, కర్ణ కల్కికి అండగా ఉంటారా? ఫ్రెండ్స్, మనం ఫస్ట్ పాయింట్ లోనే చెప్పాను, కర్ణుడికి మరో జన్మ లేదు. అశ్వత్థామ ఒక్కడే కల్కికి అతని స్నేహానికి గురువుగా వ్యవహరిస్తాడు అని కల్కి పురాణం చెబుతుంది. ఈ వీడియోతో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని కోరుకుంటున్నా. సో క్లియర్ అయితే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ మన వీడియో. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.